హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి లోని ఆసుపత్రి పాలైనట్టు తెలుస్తా ఉంది. సింగపూర్‌లో చదువుకుంటున్నటువంటి మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. అగ్ని ప్రమాదంలో పొగ ఊపిరితిత్తులో పోవటం వల్ల కొంత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటం, తర్వాత కాళ్ళకి, చేతులకి గాయాలు కావటం ఫలితంగా ఆసుపత్రి పాలైనట్టు తెలుస్తా ఉంది. అయితే ఎలాంటి డేంజర్ లేదు అనేటువంటి సమాచారం మనకు అందుతా ఉంది. ఈ విషయం కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ వాళ్ళ భార్య ద్వారా పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మన్యం జిల్లాలో అరకు ప్రాంతంలో గిరిజన గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నారు. నిన్న నుంచి ఆ పర్యటన కొనసాగుతూ ఉంది. గిరిజన గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, మౌలిక వసతుల కల్పన కోసం పవన్ కళ్యాణ్ నడుం బిగించి పర్యటన చేస్తూ ఉన్నారు. సహజంగా గిరిజన గ్రామాల్లో ఎవరు పర్యటన చేయటానికి అంత సాహసం చేయరు. ఎందుకంటే కొంత నక్సలైట్ ప్రాబల్యం ఉన్న జిల్లా, కొంత పాపులారిటీ ఉన్న పర్సన్స్ ఆ ఏరియాల్లో రిస్క్ తీసుకొని పర్యటించడానికి ఇష్టపడరు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటికీ పలు దఫాలుగా గిరిజన గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నారు. అభివృద్ధిగా పనులకి శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. వాళ్ళని అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే పవన్ కళ్యాణ్కి అధికారులు సూచించారంట, సార్ మీ కొడుకు బాగాలేదు కదా, వెంటనే బయలుదేరి సింగపూర్ వెళ్ళండి, ఏర్పాటు చేస్తామంటే ఇమ్మీడియట్ లేదు. నేను నిన్న కురిడి గ్రామానికి, అరకు ప్రాంతంలో కురిడి గ్రామస్తులకి నేను మాటిచ్చాను, ఈరోజు మీ గ్రామానికి వస్తాను, అభివృద్ధి కార్యక్రమాలు మీ సాధక బాధకాలు తెలుసుకుంటాను, మీతో మాట్లాడతానని నేను వాళ్ళకి మాటిచ్చాను. వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ గ్రామం పర్యటించిన తర్వాతే, వాళ్ళతో మాట్లాడిన తర్వాతే, అక్కడ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్న తర్వాతే నేను నా కొడుకు దగ్గరికి వెళ్తానని చెప్పేసి అధికారులకి పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ మనం నిజంగా పవన్ కళ్యాణ్ ఆలోచనకి యాడ్సప్ చెప్పాలి. అదే మన ఇంట్లో కుటుంబ సభ్యులకి, మన కుమారుడికి బాగాలేదని సమాచారం తెలిస్తే మనం ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా ఇమీడియట్గా ఆ ఉద్యోగాన్ని, ఆ పనిలో పక్కన పెట్టేసి మనం ఇమీడియట్గా వెళ్ళే ప్రయత్నం చేస్తాం. కానీ పవన్ కళ్యాణ్ ప్రజలే నా శ్వాసగా భావిస్తూ ఉంటారు. గతంలో కూడా పిల్లలకు దాచుకున్న డిపాజిట్ డబ్బులు కూడా తీసి దాన ధర్మాలు చేయటం మనం గతంలో చూసాం. కౌలు రైతులు చేసిన సాయం కావచ్చు, ఉద్దానం బాధితులు చేసిన సాయం కావచ్చు, వరద టైంలో చేసిన సాయం కావచ్చు, గ్రామానికి పవన్ కళ్యాణ్ డబ్బులు పంపించిన విషయాలు కావచ్చు. గతంలో మనం చాలా చూసాం పవన్ కళ్యాణ్ ఏ రకంగా ప్రజలకు సాయం చేస్తారన్నది. సినిమాల ద్వారా సంపాదించుకునే హీరోలను చూసాం. కానీ సినిమాల ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా ప్రజలకు పంచేటువంటి వ్యక్తిత్వాన్ని పవన్ కళ్యాణ్లో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం ఇక్కడ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి. సొంత కొడుకు ఆసుపత్రిలో ఉన్నాడు. సరే, బాగా ఉండొచ్చు, కొంత బెరుగ్గానే ఉండొచ్చు, ఇబ్బందికరంగా లేని పరిస్థితి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఇమీడియట్గా కొడుకుని చూడాలి. చిన్న బాబు కొంత ఇబ్బంది పడుతూ ఉన్నాడు, హాస్పిటల్ పాలయ్యాడు అని చెప్పేసి ఎవరికైనా ఉంటుంది, మనసు గుంజేసిద్ది. కానీ ప్రజలకు ఇచ్చిన మాట కోసం, నాకు సొంత కుటుంబం ఎలానో ప్రజలు కూడా అలానే గిరిజన గ్రామాల్లో నేను పర్యటిస్తూ ఉన్నాను. వాళ్ళ అభివృద్ధిలో తీసుకురావడం కోసం నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. ఆ టైంలో నేను ఎట్టి పరిస్థితిలో వెనక్కి తగ్గకూడదు అని చెప్పేసి నిర్ణయించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు మధ్యాహ్నం వరకు పర్యటన పెట్టుకొని మధ్యాహ్నం తర్వాత వైజాగ్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో సింగపూర్ వెళ్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్కి సన్నిహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఫోన్లు చేసి విషయాలు తెలుసుకున్నట్టు తెలుస్తూ ఉంది. చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి ఏంటి పరిస్థితి అనేది కూడా తెలుసుకున్నట్టు కూడా మనకి సమాచారం అంతా ఉంది. ఈవెన్ దో పవన్ కళ్యాణ్ సోదరుడు మొన్నే ఎమ్మెల్సీ ఆర్ నాగబాబు, ఆయన కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని వాకప్ చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ టీం ఏదైతే ఉందో వాళ్ళు సింగపూర్ అధికారులతోటి, హాస్పిటల్ మేనేజ్మెంట్తో కూడా, ఈవెన్ దో స్కూల్ మేనేజ్మెంట్తో కూడా ఎప్పటికప్పుడు వాకప్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. సింగపూర్లో ఈ మార్క్ శంకర్ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు చదువుకుంటా ఉన్నాడు. అతనికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చిరంజీవితో మార్క్ శంకర్, పవన్ కళ్యాణ్ దంపతులు మనం చూస్తూ ఉన్నాం. మార్క్ శంకర్ క్లియర్ ఫోటోని కూడా మనం చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్తో కూడా మార్క్ శంకర్ ఫోటోని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి ఉన్నాయి. కాకపోతే మళ్ళీ చెప్తున్నాను, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏం లేవు, కొంత సేఫ్గానే ఉన్నాడు. ఆ డేంజర్ అయితే ఏమీ లేదు అనేటువంటి విషయం తెలుస్తూ ఉంది. అగ్ని ప్రమాదానికి కారణాలు మొత్తం తెలియరాలేదు. అక్కడ సింగపూర్లో ప్రైవేట్ స్కూల్లో ప్రస్తుతం మార్క్ శంకర్ చదువుకుంటా ఉన్నారు. ఆ స్కూల్లో ఏర్పడినటువంటి అగ్ని ప్రమాదం కారణంగా కొంత గాయాలైతే అయినట్టు తెలుస్తూ ఉంది. చేతులకి, కాళ్ళకి గాయాలైనట్టు తెలుస్తూ ఉంది. అది లంగ్స్లోకి పొగ పోవటం ఫలితంగా, అక్కడ ఊపిరి తీసుకోవటం కొంత ఇబ్బంది కావటం ఫలితంగా హాస్పిటల్ పాలైనట్టయితే క్లియర్గా తెలుస్తూ ఉంది. అతనికి మెరుగైన వైద్యం అందుతూ ఉంది. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా పరిస్థితిని వాకప్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అటు పవన్ కళ్యాణ్తో మాట్లాడారు, అటు సింగపూర్ అధికారులతో కూడా ఏపీ ప్రభుత్వం తరఫున అఫీషియల్గా కూడా మాట్లాడారు. సింగపూర్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఒక మంచి సంబంధాలు ఉండటం కూడా ఒక మంచి పరిణామం, ఇక్కడ కొంత టేక్ కేర్ చేయడానికి అని చెప్పుకోవాలి.
ఖచ్చితంగా ఏది ఏమైనా మనం కోరుకోవాల్సింది పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావాలి, రికవరీ తొందరగా కావాలి అని చెప్పేసి మాత్రం మనం కోరుకోగలం. కానీ ఇక్కడ మాత్రం చాలా క్లియర్‌గా మనం చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి బాధ్యతకి 100% న్యాయం చేస్తూ ఇవాళ గిరిజన గ్రామాల్లో పర్యటిస్తా ఉంటే, అక్కడ కురిడి గ్రామంలో ఇచ్చిన మాట కోసం కన్న కొడుకు ఆసుపత్రిలో పాలై ఉన్నప్పటికీ కూడా అటు సడన్‌గా ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని వెళ్లకుండా తనిచ్చిన మాట కోసం ఆ గ్రామానికెళ్ళి అక్కడ అభివృద్ధి కార్యక్రమాన్ని శంకుస్థాపన చేస్తూ, అక్కడ ప్రజలతో రివ్యూ తీసుకుంటూ, అక్కడ ప్రజల ఆలోచనలు తెలుసుకుంటూ, అక్కడ ప్రజలకు ఉన్నటువంటి సాధక బాధకాలని తీరుస్తూ, నిజానికి పవన్ కళ్యాణ్ ఎంత రిస్క్‌ను కూడా ఫేస్ చేయడానికి ఇష్టపడుతున్నారంటే, గతంలో ఇదే గ్రామాల్లో, ఇదే గిరిజన గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు ఒక సెక్యూరిటీ ఇష్యూ తలపెట్టింది. ఎవరో ఒక అనామకుడు నేను కూడా పోలీస్ ఆఫీసర్ అంటూ పోలీసు డ్రెస్సు, బ్యాడ్జి ధరించి పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ టీంలోకి రావటం మనం గతంలో చూసాం. తర్వాత కొంతసేపటి తర్వాత గాని అతను పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ కాదు, ఎవరో పోలీస్ ఆఫీసర్ కూడా కాదు, ఎవరో అనామకుడు కావాలని వచ్చాడని చెప్పేసి విషయాన్ని పోలీసులు తెలుసుకున్నారు. తర్వాత అతన్ని అదుపులో తీసుకున్నారు. కానీ ఇక్కడ మనం చాలా క్లియర్‌గా చెప్పుకోవాల్సిన అలాంటి ఇష్యూ గతంలో జరిగినప్పటికీ కూడా ఏమాత్రం తొనకుండా బెనక్కుండా నా ప్రాణాల కంటే నా ప్రజలు నాకు ముఖ్యం అని చెప్పేసి అదే గ్రామాల్లో పర్యటిస్తూ గతంలో అక్కడే 2014, 2019 మధ్య ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మావోయిస్టుల ప్రాబల్యం ఫలితంగా మావోయిస్టుల కాల్పుల ఫలితంగా చనిపోవటం మనం చూసాం. అలా అక్కడ చాలా రిస్క్ ఉంటుంది. సహజంగా పాపులారిటీ పర్సన్ అక్కడికి రావద్దు అని చెప్తారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు డెవలప్మెంట్‌కి ముందుకెళ్తుంటారు తప్ప పాపులారిటీ పర్సన్స్‌ని అక్కడ పర్యటనకి తొందరగా తీసుకెళ్ళరు. కానీ పదే పదే పవన్ కళ్యాణ్ ఆ గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నారు. గిరిజన గ్రామాల్లో. నిజానికి అక్కడ వైసీపీ గెలిచింది. అయినప్పటికీ కూడా గెలిచింది ఎవరైనా ప్రభుత్వం, అందరిది ప్రభుత్వం, అందరి కోసం ప్రభుత్వం, అందరి కోసం అభివృద్ధి. అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికి కూడా డెవలప్మెంట్ చేయాలనే కారణం చేత పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒక నిర్ణయం ఏదైతే ఉందో మనం ఖచ్చితంగా అభినందించాలి. ఇక్కడ మానవత్వ కోణాన్ని, అతని ఆలోచన తీరుని మనం ఖచ్చితంగా కొనియాడాలి. కాబట్టి ఏది ఏమైనా మనం పవన్ కళ్యాణ్ వైపు నుంచి మనం కోరుకోవాల్సింది ఏంటంటే, అతని చిన్న కుమారుడు ఎవరైతే మార్క్ శంకర్ ఉన్నారో సింగపూర్ ఆసుపత్రిలో ఎవరైతే కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఆసుపత్రి పాలై చికిత్స పొందుతూ ఉన్నారో అతను తొందరగా రికవరీ కావాలి. పవన్ కళ్యాణ్ కుటుంబం కూడా కొంత ఆనందంగా ఉండేటువంటి పరిస్థితికి ఉండాలి అని చెప్పేసి మనం మాత్రం కోరుకోగలం. మళ్ళీ చూపిస్తున్నాను మార్క్ శంకర్ని, పవన్ కళ్యాణ్తో ఉన్నటువంటి మార్క్ శంకర్ ఫోటో మనం చూస్తూ ఉన్నాం. చిరంజీవి, పవన్ కళ్యాణ్ వాళ్ళ మిస్సెస్, పవన్ కళ్యాణ్ యొక్క చిన్న కుమారుడు మార్క్ శంకర్ని కూడా మళ్ళీ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మార్క్ శంకర్ ఫైల్ ఫోటోని కూడా మీకు చూపిస్తూ ఉన్నాను. సో ఈ మార్క్ శంకర్ ప్రస్తుతం సింగపూర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. అగ్ని ప్రమాదానికి లోనై చికిత్స పొందుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ అధికారులు కూడా పూర్తిగా వాకప్ చేస్తున్నారు. ఇంకొక ఫోటో కూడా మనకి అవైలబుల్గా ఉంది. మార్క్ శంకర్ సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు ఇక్కడ మనం చాలా క్లియర్‌గా చూడొచ్చు. సో ఈ బాబు తొందరగా కోలుకోవాలి సో అని చెప్పేసి మనం ఖచ్చితంగా కోరుకోగలం. ఎందుకంటే మన మంచి కోరే వాళ్ళు మంచిని మనం కూడా కోరటం మన బాధ్యత కాబట్టి, ఆ రకంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ సమాజం కోసం కృతనిశ్చయంతో పనిచేస్తున్నటువంటి, సొంత డబ్బులు కూడా ప్రజల కోసం ఇవ్వడానికి ఏమాత్రం వెనకన్నటువంటి, పిల్లల కోసం దాచుకున్నటువంటి డిపాజిట్ డబ్బులను కూడా తీసి ప్రజలకు పంచేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్‌కి అంతా మంచే జరగాలని చెప్పేసి మనం ఖచ్చితంగా ఇక్కడ కోరుకోవాల్సిన పరిస్థితి కనపడతా ఉంది.